ఇంతకుముందు గత గవర్నమెంట్లో మంత్రులు మాట్లాడేవాళ్ళ ఒకటే మాట్లాడేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీని తిట్టేవాళ్ళు. అభివృద్ధి గురించి ఇవాళ చూడండి, ఒక పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన రివ్యూస్ చేసుకుంటున్నారు, బట్టి విక్రమార్క అద్భుతంగా చేస్తున్నారు, వంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నారు, సీతక్క గారు అద్భుతంగా చేసుకుంటున్నారు, శ్రీధరబాబు రైటీరంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ఇప్పుడు ఎంఐఎం వాళ్ళ సపోర్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారో బీజేపీ నాయకులు ఎవరు కూడా మేము రాము అన్న పరిస్థితి మనం చూసాం. దీన్ని ఎలా చూస్తారు మీరు? కానీ ఇప్పుడు వాళ్ళ బీజేపీ వాళ్ళకి ఈ వాళ్ళ ఊరికి అమ్మ ఒకదాన్ని పెట్టుకొని ఏదో పెంచుకోవాలని చూస్తారు. ఇప్పుడు మైనార్టీలు కూడా మనం మర్యాద ఇవ్వాలి. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ గారు 7వ 8వ ఎమ్మెల్యే, అంత పెద్ద ఎమ్మెల్యే. ఆయన వచ్చి 2 రోజులకి పార్ట్ టైం స్పీకర్ పెడితే వచ్చిన తప్పేందండి? కాంగ్రెస్ సస్టైన్ అవ్వలేదు అనేది టాక్. 65 సీట్లతో గెలిచామమ్మా, 60 సీట్లతో గెలిచాం. 1 నెల తర్వాత మాట్లాడు, స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతారు. స్వచ్ఛందంగా బాబు మేము వస్తాం, మాకు అభివృద్ధి కావాలి, మేము నమ్ముకున్న వాళ్ళకి అభివృద్ధి చేయాలి, మాకు నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, మీ సపోర్ట్ కావాలి, మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, మీరు అద్భుతంగా చేస్తున్నారు, మీతో మేము వస్తామని పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళు ఇప్పుడు ఓటేషన్ గెలిపించిన ఎమ్మెల్యేకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదమ్మా, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని. కాంగ్రెస్ పార్టీలకు అందరూ వచ్చి జాయిన్ అయ్యి చేసుకుంటారమ్మా. కాంగ్రెస్ పార్టీ అనేది పరిగెత్తే ట్రైన్ లాంటిదమ్మా. ఇది పరిగెత్తే ట్రైన్ ఎక్కుతాడు కానీ ఆగిపోయిన మూలం పడిపోయిన ట్రైన్లో కూర్చొని ఏసీ లేకుండా కరెంట్ లేకుండా కబుర్లు పెట్టాడు, కాళ్ళు ఊపుకుంటా కబుర్లు చెప్పుకుంటాడు ఎవడన్నా. ఏమ్మా కాళ్ళు ఊపుకుంటా కబుర్లు చెప్పుకుంటారు. అది ఎప్పుడు కాచిగూడలోనే ఉంటుంది. అది ఇంకా అది పోదు సావదు, ఇది ఆగిపోయిన ట్రైన్. అది మాది పరిగెత్తే ట్రైన్ అమ్మా. ఉమ్మని పోతుంటుంది, తిరుగుతుంటుంది ట్రైన్. ఆ ట్రైన్ ఎక్కుతాడు కానీ ఎవడన్నా. ఇక ఆగిపోయిన ట్రైన్, పాడైపోయిన ట్రైన్, ఇంజిన్ లేని ట్రైన్ ఎక్కేం లాభం? అది ఇంజిన్ లేని ట్రైన్. అది ఎవడెక్కుతాడమ్మా? 4 రోజులు కూర్చుంటారు. 10 ఏళ్ళు ఈ ట్రైన్లు తిరిగాం కదా, ఎట్లా వదిలేదు సెంటిమెంట్ ఉంటుంది. 10 ఏళ్ళు, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మొత్తం గాలి ఆడదు, బాత్రూంలో నీళ్లు ఉండవు, ట్రైన్ కాదు, ఎప్పుడు తిప్పినా అదే ఆగిన స్టేషనే, బోరు కొట్టేస్తాయి. వాళ్ళకి అర్థమైపోద్ది ఇక్కడ ఉంటే మనం ఇంతేరా అని. అప్పుడు ఆటోమేటిక్గా పరిగెత్తే ట్రైన్ ఎక్కుతారు. 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఉండి ఇంటర్నల్ సబ్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఫ్లైఓవర్స్ ఇవి ఆపేసేయండి. ఏదమ్మా ఏం చెప్పారు? కొన్ని ఫ్లైఓవర్స్ ఆపేసేయండి కొన్ని ఏరియాలో. ఏది చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి గమకనా. కరెక్ట్గా నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు, బట్ నిన్న రాత్రి కూడా కొన్ని ఫ్లైఓవర్లు ఇవి ఆపేసేయండి, విచ్ ఈస్ కనెక్టెడ్ టు పర్టికులర్ ఏరియాస్వి మాత్రం మీరు తీసుకోండి అని అంటున్నారు. ఎందుకని అలాగే? అమ్మా వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి బొట్టు పెట్టుకున్న ఒక స్త్రీకి ఉంటే దాన్ని బాగా కిందంతా వదిలేసి తలకు మాత్రం నీట్గా మేకప్ వేశారు. బాంబే నుంచి తీసుకొచ్చి మంచి మేకప్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నీట్గా మేకప్ వేసి ఐబ్రోస్ రాసి మంచి బొట్టు పెట్టి కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మేకప్ వేయదు, బొట్టు పెట్టదు, బాడీ మొత్తం క్లీన్ చేస్తుంది. కాళ్ళు, చేతులు, స్టమక్, ఎంటైర్ బాడీని చక్కగా చేసి ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుతుంది. నీకు ఆరోగ్యంగా ఉంచడం కావాలా, మేకప్ వేసుకొని ఇట్లా ఊపటం కావాలమ్మా? ఊరికి అడుగుతా, నీకేం కావాలి చెప్పు? ఆరోగ్యంగా ఉండేవి కావాలి కదా సార్. ఆరోగ్యంగా ఉంచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మేకప్ వేసి అలా మేకప్ తీయంగానే భయపడి పరిగెడతారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి. వాళ్ళ వరకు ఇక్కడ ఒక బిజ్జి కట్టి మేము ఓల్డ్ సిటీ డెవలప్ చేస్తూ ఉంటున్నాం, అంబర్పేట డెవలప్ చేస్తూ ఉంటున్నాం, ముషీరాబాద్ డెవలప్ చేస్తూ ఉంటున్నాం, అల్వాల్ డెవలప్ చేస్తూ ఉంటున్నాం, కుప్పల్ డెవలప్ చేస్తూ ఉంటున్నాం, సికింద్రాబాద్ డెవలప్ చేస్తూ ఉంటున్నాం, సనత్ నగర్ డెవలప్ చేస్తూ ఉంటున్నాం, సరూర్ నగర్ డెవలప్ చేస్తూ ఉంటున్నాం. కానీ మేము ఒక గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటే అంటలా. ఎక్కడైతే మైనారిటీస్ ఉన్నారో అక్కడే మీరు డెవలప్ చేస్తామని అంటున్నారు. అంబర్పేటలో మైనారిటీస్ ఉన్నారా? సనత్ నగర్లో మైనారిటీస్ ఉన్నారా? సికింద్రాబాద్లో మైనారిటీస్ ఉన్నారమ్మా? సరే, అవి దీనికి యాడ్ చేసుకున్నారు అనుకోండి. కాదు తల్లి, ఆ మైనార్టీలు కదా తీసుకుంటే మైనార్టీ అంటే మైనార్టీలు డెవలప్ చేయకూడదు. అది కూడా ఇన్నాళ్ళ నుంచి ఎంఐఎం ఓల్డ్ సిటీలో ఉంది సార్. మరి ఆ జనాలను ఎందుకు మార్చలేకపోతున్నారు? ఆ రోడ్లను ఎందుకు మారుస్తున్నాం. పార్టీ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా చేయబోతుంది. ఓల్డ్ సిటీని కూడా అద్దంలా తయారు చేస్తుంది. అక్కడ కూడా మెట్రో రైలు తీసుకొస్తుంది. మూసీని అద్భుతంగా చేయబోతున్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశం గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రణాళికలు ఇచ్చినాయి. ఆయన అనుకున్న విజన్ మొత్తం చేస్తే భారతదేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది, జరుగుతుంది. ఇవన్నీ భవిష్యత్తులో అద్భుతం. మైనార్టీలు కానీ మాకు ఇక్కడ అందరం భారతీయులు, అందరం అద్భుతంగా చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి తెలంగాణని రోల్ మోడల్గా చూపించి అధికారంలో భారతదేశంలో రాబోతుంది. ఓల్డ్ సిటీలో ఇన్నాళ్ళ నుంచి ఎంఐఎం అధికారంలోకి వస్తూనే ఉంది. వాళ్ళ జనాలు వాళ్ళని గెలిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో
ఏం మార్పు వచ్చింది చెప్పండి ఇన్నాళ్ళలో? ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఉద్యోగంలో అన్నీ కానీ, వస్తాయి. నాలెడ్జ్లో కాంగ్రెస్ కానీ ప్రభుత్వం వచ్చింది, మీరు తొందరపడబాకండి అమ్మా, అన్నీ వస్తాయి. మైనార్టీలు కూడా చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. ఉన్నారు పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ ఉన్నారు. పర్సెంటేజ్ అండి, అన్నీ వస్తాయమ్మా. ఈ నిన్న కాక మొన్న వచ్చాం, 10 ఏళ్ల తర్వాత మమ్మల్ని పిప్పి పిప్పి చేశారు, చెరుకు రసం పిండినట్టు పిండేశారు, మమ్మల్ని ఓల్డ్ ఇట్లా అంత ఆగమాగం చేశారు. ఇప్పుడు సెట్ చేసి అన్నీ చేస్తాం, అద్భుతంగా చేస్తారండి. కొన్ని రాష్ట్రాల్లో ఇన్నాళ్ల పాటు అధికారంలో ఉన్నవాళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చూసాం. సో మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అమ్మ. రాష్ట్రం అభివృద్ధి తప్ప, ఆయన జోలికి వెళ్తే కింద ఒక అండర్లైన్, ఆయన జోలికి వస్తే తప్ప, పార్టీ జోలికి వస్తే తప్ప, పార్టీని ఇట్లా నువ్వు చెప్పే చూడమ్మా, ఎమ్మెల్యేలు రావాలో వాళ్ళు అట్లాంటివి ఉన్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేస్తే తప్ప ఆయన రాష్ట్రం అభివృద్ధి తప్ప ఏమి పట్టించుకోరు. సో కక్ష సాధింపు చర్యలు ఏమి ఉన్నాయి? ఆయనకు అభివృద్ధి. 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడమ్మా? రాష్ట్రానికి 20 గంటలు పనిచేస్తారు. ఉదయం 5ంటికి రెడీ అయ్యి కూర్చుంటున్నారు, 11, 12 దాకా అందరితో కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఎక్కడ ఉన్నారు? ప్రతి మంత్రి అట్లా చేస్తున్నారు, అద్భుతంగా చేసుకుంటున్నారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ గారు చాలా డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. దాన్ని డబల్ చేస్తారు చంద్రబాబు గారు. ఎక్స్ట్రానరీ, చదువుకున్నవాడు, పెద్దడు, అసలు నా క్వశ్చన్ కూడా గొప్పవాడు. చంద్రబాబు గారు గురించి నేను చెప్తానా? చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారి మంత్రి వర్గంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వర్గంలో కానీ పనిచేసిన అనుభవం గలవాడు, చాలా చదువుకున్నవాడు, చాలా సంస్కారవంతుడు, చాలా మంచివాడు, ఎంత మర్యాదస్తుడు. చంద్రబాబు గత 5 నిమిషాలు కూర్చుంటే ఒక జ్ఞానితో కూర్చున్నట్టు ఉంటుంది. ఒక జ్ఞాని చంద్రబాబు గారు అంటాడు, అద్భుతం డెవలప్ చేస్తాడు. ఎక్స్ట్రాలు లేవు, అహంకారం లేదు, అహంభావంతో మాట్లాడడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. చంద్రబాబు గారు మంచి లీడర్, చాలా గొప్ప స్థాయి లీడర్. ఆయనకి ఐటీ శాఖ రావడం శుభపరిణామం. నేను కూడా మనసులో అదే కోరుకున్నా, చంద్రబాబు అన్నకు ఐటీ వస్తే భలే ఉండే అనుకున్నా. ఆయనకు అదే వచ్చింది. చాలా ఎక్స్ట్రానే చేస్తారు, డౌట్ లేదు. సో మీ గెస్సింగ్స్ అన్ని కరెక్ట్ అవుతున్నాయి అంటే వాస్తవాలమ్మా, వాస్తవాలు అయ్యి